రియాలిటీ షోలంటే మన దేశంలో ప్రేక్షకులకు ఉన్న ఆకర్షణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో, సీరియల్స్లో చూసే సెలబ్రిటీల అసలు వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వారు కెమెరా ముందు నటించే పాత్రల కంటే నిజ జీవితంలో ఎలా ఆలోచిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, వారి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇదే కారణంగా రియాలిటీ షోలు రోజు రోజుకు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ లాంటి షోలు భారీ స్థాయిలో విజయాన్ని సాధించాయి. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వాళ్ళ అసలు స్వభావం, భావోద్వేగాలు, కోపం, ప్రేమ, స్నేహం అన్ని ప్రేక్షకుల ముందే బయటపడటంతో ఈ షోకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇదే ఫార్మాట్ ను ఆధారంగా తీసుకుని హిందీలో కూడా కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల అక్కడ ది 50 అనే రియాలిటీ షో కూడా ప్రారంభమైంది. ఇప్పుడు అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ తెలుగులో ఒక కొత్త రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఆ షో పేరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్. పేరు వినగానే ఈ షో ప్రధానంగా ప్రేమ, సంబంధాలు, భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుందని అర్థమవుతుంది. ఈ షోలో ముఖ్యంగా సెలబ్రిటీ జంటలే పాల్గొనబోతున్నారు. అంటే ఇది సాధారణ రియాలిటీ షో కాదు. ప్రేమలో ఉన్న జంటల మధ్య బంధం ఎంత బలంగా ఉందో పరీక్షించే ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. ఈ షోలో మొత్తం 10 మంది జంటలు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు ఇప్పటికే పెళ్లి చేసుకున్న వాళ్లు కాగా మరికొందరు ఇంకా డేటింగ్ లో ఉన్న జంటలు. ఈ జంటలందరినీ ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజుల పాటు ఉంచి వారి మధ్య జరిగే అన్ని భావోద్వేగాలను ప్రేక్షకులకు చూపించనున్నారు. ఒకే చోట అంతకాలం కలిసి ఉండటం వల్ల సహజంగానే ప్రేమ, చిన్న చిన్న గొడవలు, అసూయలు, అనుమానాలు, సర్దుకుపోవటం, మళ్లీ కలిసిపోవటం వంటి అనేక అంశాలు బయటపడతాయి. ఈ అంశాలన్నీ ఈ షోలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో ముఖ్యంగా నిర్వాహకులు పెట్టే లవ్ టెస్ట్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ టాస్క్ ద్వారా జంటల మధ్య నమ్మకం ఎంత ఉంది, వారు ఒకరినొకరు ఎంతవరకు అర్థం చేసుకుంటారు, కష్ట సమయంలో ఎలా స్పందిస్తారు అనే విషయాలు పరీక్షించబడతాయి. ఈ పరీక్షలను ఎవరు ఎలా ఎదుర్కొంటారు అన్నదే ఈ షోలో ప్రధాన ఉత్కంఠగా మారనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఈ షోలో పాల్గొనబోయే జంటల జాబితా కూడా చర్చకు దారితీసింది. అమర్దీప్, తేజు, హరిత, హరీష్, ప్రియాంక, శివకుమార్, అంజలి, పవన్ సంతోష్, నటరాజ్ మాస్టర్, నీతు, సోనియా సింగ్, సిద్ధు, జబర్దస్త్ నూకరాజు, ఆసియా, సాండ్రా, మహేష్ బాబు, వాసంతి, పవన్ కళ్యాణ్, శుభశ్రీ, రాయగురు, అజయ్ వంటి జంటలు పాల్గొనవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి అధికారికంగా ప్రకటించబడిన జాబితా కాదు. కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లుగా మాత్రమే చూడాలి. ఈ జంటల్లో కొందరు ఇప్పటికే బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు. అమర్దీప్, హరీష్, ప్రియాంక జైన్, నటరాజ్ మాస్టర్, వాసంతి కృష్ణన్, శుభశ్రీ వంటి వారు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. అందుకే వీరు ఈ కొత్త షోలో ఉంటే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ షో ప్రసారం విషయానికి వస్తే మార్చి 2వ వారం నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓటీటీలో వచ్చిన బిగ్ బాస్ స్పెషల్ ఎడిషన్లు మంచి స్పందన పొందిన నేపథ్యంలో ఈ షోపై కూడా మంచి అంచనాలున్నాయి. మొత్తానికి చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ కొత్త రియాలిటీ షో ప్రేమ, సంబంధాలు, భావోద్వేగాలు అన్ని కలగలిపిన ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ గా రాబోతోంది. సెలబ్రిటీ జంటల మధ్య నిజమైన బంధం ఎంత బలంగా ఉందో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నంగా ఈ షో నిలవనుంది. అయితే ఈ షో నిజంగా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో, బిగ్ బాస్ లాంటి భారీ విజయాన్ని సాధిస్తుందో లేదో అనేది విడుదల తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది.